హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెరీ బేసిక్ ఆర్టికల్స్ మనం నేర్చుకుందాం. సో ఏ ఆర్టికల్, యాన్ ఆర్టికల్. ఏ బుక్ ఒక పుస్తకం, ఏ కార్ ఒక కారు, ఏ డాగ్ ఒక కుక్క, ఏ ఫ్రాగ్ ఒక కప్ప, ఏ లెమన్ ఒక నిమ్మకాయ, ఏ ట్రక్ ఒక ట్రక్కు, ఏ క్యాట్ ఒక పిల్లి, ఏ వారియర్ ఒక వీరుడు, ఏ ఫుట్ ఒక అడుగు, ఏ డజన్ ఒక డజను, ఏ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ, ఏ యూరోపియన్ ఒక యూరోపియన్, ఏ లిపార్డ్ ఆర్ ఏ లియోపార్డ్ ఒక చిరుత. సో నెక్స్ట్ యాన్ ఎగ్జాంపుల్స్ అనమాట. యాన్ ఆర్టికల్ ఎగ్జాంపుల్స్. యాన్ యాపిల్ ఒక యాపిల్, యాన్ ఎగ్ ఒక ఎగ్గు, యాన్ ఇన్సెక్ట్ ఒక కీటకం, యాన్ ఆరెంజ్ ఒక నారింజ, యాన్ అంబ్రెల్లా ఒక గొడుగు, ఎన్ యాక్టర్ ఒక నటుడు, ఎన్ హానర్ ఒక గౌరవం, ఎన్ అవర్ ఒక గంట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ద ఆర్టికల్ ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకుందాం. సో ద ఆర్టికల్ అనేది ఏదైనా ప్రత్యేకంగా ఉన్నటువంటి స్థలాల ముందు, ప్రాంతాల ముందు, వస్తువుల ముందు కావచ్చు, మనుషుల పేర్ల ముందు కావచ్చు, ఏదైనా కానీ ప్రత్యేకంగా అది ఒక్కటే మనకి ప్రత్యేకంగా ఉన్నటువంటి వాటి ముందు మాత్రం మనం ద ఆర్టికల్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో ద సన్, ద మూన్ చంద్రుడు, ద స్కై ఆకాశం, ద టాలెస్ట్ ఎత్తైన, ద టైమ్ సమయం, ద వరల్డ్ ప్రపంచం, ద రెయిన్ వర్షం, ద అట్మాస్ఫియర్ వాతావరణం, ద సౌత్ దక్షిణం, ద వెస్ట్ పడమర, ద నార్త్ ఉత్తరం. సో కొన్ని ప్రత్యేకంగా ఉన్నటువంటి నదుల పేర్ల ముందు, పర్వతాల పేర్ల ముందు, సో ఇట్లా చాలా వాటికి మనకి ద ఆర్టికల్ వస్తూ ఉంటుంది. కాబట్టి సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవడం కోసం సో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నా ప్రాక్టీసు, నా యొక్క వీడియోస్ మీకు ఏమైనా యూజ్ఫుల్ అవుతాయి అనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.